నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద సమర్థంగా విధులు నిర్వహించాలి. సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ మేరీ ప్రశాంతి సూచన. జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 2,10,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి స్పష్టం. భక్తులతో కిటకిటలాడిన మద్ది క్షేత్రం. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. వార్షికోత్సవం సందర్భంగా ఖాతాదారులకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్న శ్రీ రామచంద్ర గ్రూప్ సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు వెల్లడి. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి అధికారులు సూచించారు. ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ మేరీ ప్రశాంతిలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా పోలీస్ సిబ్బందితో పాటు కేంద్ర సాయుధ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతు పండించిన 2,10,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి తెలిపారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో జేసీ మీడియాతో మాట్లాడుతూ సంబంధిత శాఖల సమన్వయంతో గోనె సంచులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. సుమారు 16,824 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇప్పటికే రైతుల బ్యాంకు ఖాతాల్లో 225 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. గత 2 రోజుల నుంచి జిల్లాల్లో కురుస్తున్న అకాల వర్షాల వల్ల ఎటువంటి నష్టం వాటిల్లలేదని జేసీ స్పష్టం చేశారు. అలాగే చింతలపూడి, జంగారెడ్డిగూడెం మెట్ట ప్రాంతాల్లో అక్కడక్కడ హార్వెస్టింగ్ జరుగుతోందని, మిగిలిన ప్రాంతాల్లో పూర్తయిందని పేర్కొన్నారు. జిల్లాలో రబీ ప్రొక్యూర్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఏప్రిల్ నుంచి కూడా జరుగుతూ ఉంది. ఇప్పటివరకు కూడా ప్రొక్యూర్మెంట్ అంతా కూడా మనకి సజావుగా సాగింది. అందరికీ కూడా ప్రొక్యూర్మెంట్ అనేది అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుని ఆర్బీకే సెంటర్స్ ద్వారా కూడా ప్రొక్యూర్మెంట్ అనేది అగ్రికల్చర్ అసిస్టెంట్స్, టెక్నికల్ స్టాఫ్, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, సివిల్ సప్లైస్ నుంచి కూడా విత్ కోఆర్డినేషన్తో రైతులకు కావాల్సినటువంటి గన్నీ బ్యాగ్స్, వెహికల్స్కి ఏదైతే ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది స్మూత్గా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. మనకి టార్గెట్ 2,40,000 మెట్రిక్ టన్నుల వరకు కూడా ప్రొక్యూర్మెంట్ టార్గెట్గా ఈ రబీ సీజన్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా 2,10,000 మెట్రిక్ టన్నుల వరకు కూడా షెడ్యూలింగ్ అనేది రైతుల దగ్గర నుంచి జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి రైతులను చూసినట్లయితే 16,824 మంది రైతులు మనకి వాళ్ళ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా వాళ్ళ ధాన్యం అనేది విక్రయించడం జరిగింది. దీనికి సంబంధించి 426 కోట్ల రూపాయలు రైతులకి పే చేయాల్సింది ఉంది.
సో దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా 225 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలోకి జమ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా మనకి హార్వెస్టింగ్ ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. డైలీ కూడా ఓన్లీ అట్ ఏ మ్యాక్సిమం ఆఫ్ 1000 మెట్రిక్ టన్స్ వరకు మాత్రమే మనము ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ అనేది వస్తుంది. ల్యాండ్లో ఉన్నటువంటి చింతలపూడి, జంగారెడ్డిగూడెం ఈ ఏరియాలో కొంతవరకు మాత్రమే ఉంది. సో దీని జంగారెడ్డిగూడెం మండలం గురబాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్దాంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం మద్ది క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఓకే అండి, ఎంత జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే నడపబడుతున్నది. ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం మరియు జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానంలో 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడమైంది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దాటిన తర్వాత అన్నప్రసాదం భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి సంతృప్తి చెందుతున్నారు. ఈ రోజున దేవాలయం అంతా విశేష పుష్పాలంకరణ చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు, కార్పెట్స్ అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా వేసవి కాలం సందర్భంగా మొన్న ఉగాది నుండి చల్లటి మజ్జిగ కూడా భక్తులు 50 మందికి ప్రతినిత్యం అందజేస్తున్నాం. భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం చలివేంద్రం నందు మజ్జిగ, అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది కోరుచున్నాం. యథావిధిగా శుక్ల యజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు కూడా వేద పఠనం చేయడం జరుగుతున్నది. భక్తులు నామకరణలు, అన్నప్రాసనలు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వేలాది మంది భక్తులు వేసవికాలం సెలవుల సందర్భంగా శ్రీ స్వామివారి దర్శించుకోవడం జరుగుతుంది. శ్రీ రామచంద్ర సంస్థలు ప్రారంభించి 32 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తమ బ్యాంకు ఖాతాదారులకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నామని శ్రీ రామచంద్ర గ్రూప్ సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని రామచంద్ర మ్యాక్స్ సొసైటీలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణారావు మాట్లాడుతూ తమ సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో తమ సేవలను మరింత విస్తృతంగా పెంచేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. అదేవిధంగా మేనేజర్ వివిఎస్ జగదీష్ కుమార్ మాట్లాడుతూ వార్షికోత్సవం సందర్భంగా పెంచిన వడ్డీ రేట్లను వివరించారు. హెచ్ఆర్ విభాగం పరిశీలకులు చిక్కాల సత్యనారాయణ మాట్లాడుతూ రామచంద్ర మ్యాక్స్ సొసైటీ ప్రకటించిన వడ్డీ రేట్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో చార్టెడ్ అకౌంటెంట్ పసుమర్తి గణేష్, అసిస్టెంట్ మేనేజర్ హరిబాబు, ఏవో రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలనే ఉద్దేశంతో వడ్డీ రేట్లు ఇచ్చడం జరుగుతుంది. అలాగే 3 years కి 12%, 6 years 40 days కి డబల్, అలాగే నెల రోజులు వేసుకునే డిపాజిట్ కూడా 9% ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర డిపాజిట్ చేసినటువంటి వారు అందరూ కూడా కోరిక మేరకు ఈ రోజు వడ్డీ రేటు పెంచడం జరిగింది. రామచంద్ర సేవలో మరింత విస్తృతపరుస్తామని
తెలియజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా వందనపు సురేష్ గారు అల్లుడి గారు అయినటువంటి గణేష్ గారిని ఫుల్ టైం ఆడిటర్ గా నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా కస్టమర్లకి ఇంటికి సేవ చేయాలనే ఉద్దేశంతో HR డిపార్ట్మెంట్ ని కూడా త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుందని, అలాగే రామచంద్ర సేవలో ఎక్స్ట్రాడినరీగా ఈ ఏరియా ప్రజలందరూ వినియోగించడానికి వీలుగా ఎప్పుడైతే అప్పుడు సొమ్మిచ్చే సంస్థగా సర్వీస్ చేయడం జరుగుతుంది. రామచంద్ర బాగుంటే మేము బాగున్నాము అనే టాక్ జరుగుతుంది. దీన్ని ఇంకా పటిష్టమైన వ్యవస్థగా తయారు చేసి మంచి సేవలు అందిస్తామని, రామచంద్రలో జాయిన్ అయిన ప్రతి ఇన్వెస్టర్ని, ప్రతి డిపాజిట్దారుడికి మేము చేసే సేవలో ఒక సేవకులుగా, రామచంద్ర సేవకులుగా మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ, శ్రీ రామచంద్ర సంస్థలు మొదలుపెట్టి 32 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా శ్రీ రామచంద్ర బ్యాంక్ నందు వడ్డీ రేట్లు పెంచడం జరిగింది. 15 రోజుల నుండి 29 రోజుల వరకు 6% వడ్డీ, 30 రోజుల నుండి 175 రోజుల వరకు 9% వడ్డీ, అలాగే 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, అలాగే 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాలు 40 రోజులకు 12% వడ్డీ అనగా మీ సొమ్ము రెట్టింపు వచ్చే అవకాశం ఉంది. అలాగే 1 సంవత్సరం పైపైన డిపాజిట్లకి నెలవారీ తీసుకునే వడ్డీ 9% ఇవ్వడం జరుగుతుంది. శ్రీ రామచంద్ర బ్యాంక్ గత 24 సంవత్సరాల ప్రస్థానంలో కస్టమర్స్ కి రేపు అని చెప్పకుండా కస్టమర్ సర్వీస్ ఇచ్చే సంస్థ శ్రీ రామచంద్ర అని గర్వంగా తెలియజేస్తున్నాం. ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ కి, కస్టమర్స్ కి నెలవారీ వడ్డీ ఇస్తూ అందరికి ఉపయోగపడిన సంస్థ శ్రీ రామచంద్ర బ్యాంక్. శ్రీ రామచంద్ర మ్యాక్స్ సొసైటీ లిమిటెడ్ వారు 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిపాజిట్ దారులందరికీ కొంచెం బెనిఫిట్ చూపించాలనే ఉద్దేశంతో ఇంట్రెస్ట్ రేట్స్ ఇక్కడ డిపాజిట్ చేసుకునే వాళ్ళకి పెంచుదామని నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా హర్షించదగిన విషయము. ఎందుకంటే రామచంద్ర మ్యాక్స్ సొసైటీ డిపాజిటర్స్ కి ఎక్కువ సేవలు అందించి బిజినెస్ పెరుగుతుంది, తర్వాత అందరికీ సేవలు అందించడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో, ఈవెన్ దో ఇంకా మార్కెట్ లో ముందు ఇంకా వడ్డీ రేట్లు తగ్గుతాయి డిపాజిట్ల మీద అనే ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మనం ప్రజలకి ఈ దాచుకునే వాళ్ళకి ఎక్కువ ఆదాయం కలిగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా సంతోషదాయకమైన నిర్ణయం. నేను ఇదివరకు అడ్వైజర్ గా రామచంద్ర గ్రూప్ సంస్థలకి వర్క్ చేయడం జరిగింది. ఆ సందర్భంగానే అకౌంట్స్ కూడా అన్ని చక్కగా పెరుగుతున్నది కాబట్టి దాన్ని సూపర్వైజ్ చేయడానికి, ఆ అకౌంట్స్ ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ ఎలా అవుతున్నాయి ఏంటి అనే దానికి ఇవాళ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆడిటర్ గణేష్ గారిని వాళ్ళు నియమించుకోవడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం. ప్రజలందరూ రామచంద్ర గ్రూప్ సొసైటీ వాళ్ళు చేసే సహకారానికి అందరూ చేయూతనిచ్చి వాళ్ళ డబ్బుకి ఇక్కడ డిపాజిట్ చేసుకుని దీని అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుచున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఖాయమని, కావున జూన్ 4వ తేదీన వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. మే 13వ తేదీన జరిగిన పోలింగ్ సరళిని చూస్తూ ఉంటే రాష్ట్రంలో మరొకసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టమవుతుందన్నారు. గడిచిన 5 ఏళ్ల పాలనపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ గడిచిన ఎన్నికల్లో కూడా మరలా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేశారని తెలిపారు. జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. కావున వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధంగా ఉండాలని చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పిలుపునిచ్చారు. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం.
కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586, మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది, పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది, 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది, 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. వివిధ రకాలైన పోటీ పరీక్షల్లో జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి ఫలితాలలో మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. చదువులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి మానసిక స్థాయిని బట్టి ప్రత్యేక శిక్షణ, నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. పిల్లల్లో మానసిక ఒత్తిడి తగ్గించి వారిలో మానసిక ఉల్లాసాన్ని కలిగించుటకు వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, నిర్మలా హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821225370, 8500409415 and 9542329490. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి అని ఎంపీపీ కోతమ జ్యోతి సూచించారు. జంగారెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీపీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీతో కలిసి ఎంపీపీ మాట్లాడారు. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. డ్రైన్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో దోమల బెడద అధికంగా ఉంటోందన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ నర్రెడ్ల సుబ్బారావు, ఎంపీడీఓ విజయప్రసాద్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు సర్వసమస్య చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే మన గ్రామాలు అభివృద్ధి, మరి మన గ్రామంలోని డ్రైనేజీలు ఎలా అంటే ముందుగా వచ్చి వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలాన్ని మనం సంగ్రహాలు అయిపోతుంది కాబట్టి ముందుగానే మనం డ్రైనేజీలు పొడుగులు తీర్చుకుని నీట్గా చేసుకుని ఉద్యోగస్తులకి నా అభినందన. ఎందుకంటే ఎలక్షన్స్లో చాలా బాగా కష్టపడి పనిచేశారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వారు ఇచ్చిన విధిని ఎండిఓ గారు, ఎంఆర్ఓ ఆధ్వర్యంలో అందరు అధికారులు కూడా సక్రమంగా ఏ విధమైన ఇబ్బందులు కానీ గొడవలు లేకుండా చక్కగా నిర్వహించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు స్వామివారు రామ లక్ష్మణ సమేత హనుమాన్ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం హనుమ వాహనంపై స్వామివారు గ్రామ పురవీధుల్లో విహరించారు. ముందుగా ఆలయ అర్చకులు హనుమద్వాహనం సిద్ధం చేసి దానిపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉత్సవాన్ని ప్రారంభించారు. హనుమద్వాహనంపై స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించి తరించారు.
పోలింగ్ ముగిసింది. కౌంటింగ్ సమయం దగ్గర పడుతుంది. ఈ క్రమంలోనే తమపై భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుతూ పోలవరం వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. బొట్టాయిగూడెం మండలంలోని నిమ్మలగూడెం నుంచి జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని మద్ది ఆంజనేయ స్వామి ఆలయం వరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు బగ్గి దినేష్ మాట్లాడుతూ మరల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, పోలవరం అభ్యర్థిని తెల్లం రాజ్యలక్ష్మి మొదటి కేబినెట్లోనే మంత్రి కావాలని, ఏలూరు ఎంపీగా కారుమూరు సునీల్ గెలుపొందాలని కోరుతూ పాదయాత్ర చేపట్టామన్నారు. సుమారు 28 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టామన్నారు. మద్ది ఆంజనేయ స్వామి ఆశీస్సులు తమ పార్టీ నాయకులపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సమంగి రాజు, సమంగి శ్రీను, సమంగి గంగాధర్, ఎస్కే ఆశి, ఎస్కే రఫీ, పి రామకృష్ణ, మల్చి గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు కొరకై మరియు గౌరవ పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి గారికి మంత్రి పదవి కొరకై, మన ఎంపీ సునీల్ గారు గెలుపు కొరకై మేము నిమ్మలగూడెం నుంచి, పోలవరం కాన్స్టిట్యున్సీ నిమ్మలగూడెం నుంచి మద్ది ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు 28 కిలోమీటర్లు సుమారు పాదయాత్రగా బయలుదేరాము. ఆ మద్ది ఆంజనేయ స్వామి ఆశీస్సులతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే తెల్లం రాజ్యలక్ష్మి గారు కూడా మొదటి కేబినెట్లోనే మంత్రి అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ గెలుపు కొరకు ఈ పోలవరం నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆశీర్వదించారు. సో పట్టాభిషేకానికి రంగం సిద్ధం అయ్యేలాగా కృషి చేసాం మేము. సో దాని గురించే మళ్ళీ మేము మధ్యాహ్నం ఆశీస్సుల కొరకు ఆయనకు కూడా కృపగా ఉండాలని మేము ఈ పాదయాత్రగా బయలుదేరి వాళ్ళ కోరికలు మన్నించాలని కోరుకుంటున్నాం. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతో పాటుగా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే తమ విద్యా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమని సిల్వర్ ఓక్స్ స్కూల్ చైర్పర్సన్ వరలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రావూరి జంక్షన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిల్వర్ ఓక్స్ స్కూల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుశీల హాస్పిటల్ వైద్యులు రామచంద్రబాబు, బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కేఎస్వి లోవా కుమారి, ప్రముఖ న్యాయవాది అచ్యుత శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ వరలక్ష్మి మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణం పరిసర ప్రాంతాల విద్యార్థులకు పెరిగిన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే సిల్వర్ ఓక్స్ క్యాంపస్ ప్రారంభించడం జరిగిందన్నారు. తమ క్యాంపస్లో విద్యార్థులకు అత్యాధునిక మౌలిక వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అధ్యక్షులు సీతారామరాజు, పాఠ్యాంశ రూపకర్త వేణు తదితరులు పాల్గొన్నారు. Jangareddyguram. I am happy to announce that today is our inaugural function of Silver Oaks International School. I was eagerly waiting for this auspicious occasion. So, ఈ సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ముఖ్య ఉద్దేశం కూడా గతంలో చెప్పాను. వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ జంగారెడ్డిగూడెంలో తేవడానికి ఎర్లీ కేర్ అండ్ ఫౌండేషన్ అనేది చాలా ముఖ్యమైన అంశము. తల్లి ఒడిలోంచి బడికి రావడం అన్న ఫేజ్ లో ఒక అమ్మ ఇచ్చే ఆదరణ ఆర్ సెక్యూరిటీ అన్నది స్కూల్లో కూడా దొరకాలి. అట్ ద సేమ్ టైం
they should enjoy the environment and create interest for school. Interest for learning అనేది క్రియేట్ అయ్యేది 3 years నర్సరీ గ్రూప్ ప్లే గ్రూప్ లోనే. అండ్ అంతకంటే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా స్క్రీన్ కి అడిక్ట్ అయిపోయారు. 9 నెలల పిల్లవాడికి కూడా ఫోన్ ఇచ్చేసి స్క్రీన్ తోటి ఎంగేజ్ చేస్తున్నాము. దానివల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా ఎక్కువ రిస్ట్రిక్షన్స్ లిమిటేషన్స్ జరుగుతాయి. సో వీళ్ళు ఒక స్వచ్ఛమైన బ్రెయిన్ తోటి లెర్నింగ్ కి రెడీనెస్ ఫర్ లెర్నింగ్ ఇవన్నీ జరగాలి అంటే దేర్ షుడ్ బి అ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ ఎంకరేజింగ్ ఎన్విరాన్మెంట్. గత 19 సంవత్సరాలుగా నేర్పుతున్నాను హోల్ బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో దాని idea behind UCMAS is also during the brain developing stage, whatever is taught to the children that helps them in getting ready for learning and stepping stone for their career అనేది లే చేస్తారు. అండ్ ఎక్సలెంట్ సిటిజన్స్ అండ్ దాని ద్వారా డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ అన్నది తప్పనిసరిగా జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏజెన్సీ గిరిజన గ్రామాలలో ఈ నెల 17వ తేదీ నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతున్నాయని డిపిఓ తూతికా శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలలో డిపిఓ పర్యటించి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ గిరిజన గ్రామాలలో మురుగు కాలువలు శుభ్రపరచడం, రోడ్లు తొడవడం, త్రాగునీరు ట్యాంకులు క్లోరినేషన్ చేయడం, దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలతో పొగ పిచికారీ చేయడం తదితర కార్యక్రమాలు పంచాయతీ సిబ్బంది నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ రాజల్లా, పంచాయతీ కార్యదర్శి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కుక్కునూరు మండలంలో కుక్కునూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పారిశుద్ధ కార్యక్రమాలు, త్రాగునీరు ట్యాంక్ పరిశుభ్రత ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ప్రధాన కారణం గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రసన్న వెంకటేష్ గారి ఆదేశాల మేరకు గత 3 రోజుల నుండి కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలోని డ్రైన్స్ శుభ్రపరచడం, రోడ్లు తుడవడం, మరి ముఖ్యంగా ఎక్కడైతే చెత్త చెదారం ఉందో ఆ ప్రాంతాలను పరిశుభ్రం చేయడం, లెగసీ పిట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా శుభ్రపరచడం, మరి ముఖ్యంగా దోమల నివారణలో భాగంగా సాయంత్రం వేళ ఫాగింగ్ మిషన్స్ ద్వారా పిచికారీ చేయించడం, అలాగే మనకి వేలాది మంది ఈ గిరిజన ప్రాంతాల్లోని మరి పీడబ్ల్యూ స్కీమ్ ద్వారా, సిపిడబ్ల్యూ స్కీమ్ ద్వారా త్రాగునీరును మరి సప్లై చేస్తూ ఉన్నాం. సో ఆ త్రాగునీరు ట్యాంకులన్నీ కూడా క్లోరినేషన్ చేయించడం, పిట్ ట్యాప్స్ క్లోజ్ చేయడం, అదేవిధంగా బోర్ పంప్స్ ఏదైతే ఉన్నాయో హ్యాండ్ బోర్ పంప్స్ వాటన్నిటినీ కూడా క్లోరినేషన్ చేయించడం, ఇటువంటి కార్యక్రమాలని మరి చేపట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈవీఎంలో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద సమర్థంగా విధులు నిర్వహించాలి. సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ మేరీ ప్రశాంతి సూచన. జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 2,10,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి స్పష్టం. భక్తులతో కిటకిటలాడిన మద్ది క్షేత్రం, భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. వార్షికోత్సవం సందర్భంగా ఖాతాదారులకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్న శ్రీ రామచంద్ర గ్రూప్ సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.